వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనకి 10th క్లాస్కి సంబంధించి 90 డేస్ ప్రోగ్రాంలో మనకి డేట్ 25th అండి. 25థ్కి సంబంధించి మనకి 3 సబ్జెక్టులు ఇచ్చామండి. తెలుగు, ఇంగ్లీషు, అలాగే ఫిజికల్ సైన్స్కి సంబంధించి క్వశ్చన్స్ ఇచ్చాం. దానికి సంబంధించి ఆన్సర్స్ అండి, ఇవి ఒకసారి చూద్దాం. లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్కి సంబంధించి మనం ఆల్రెడీ మొన్న 4 క్వశ్చన్లు ఆల్రెడీ ఇచ్చామండి. ఇప్పుడు 5-6 క్వశ్చన్స్. దాంట్లో 5-6 క్వశ్చన్స్ మనకి ఫైండ్ ద టేబుల్ ఫాలోయింగ్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు కాన్వెక్స్ లెన్స్ అండి. దానికి సంబంధించి ఒక టేబుల్ ఇచ్చారు. పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్టు, అలాగే పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్, రిలేటివ్ సైడ్ ఆఫ్ ఇమేజ్ అండి, నేచర్ ఆఫ్ ద ఇమేజ్. దానికి సంబంధించి మనకి ఈ టేబుల్ ఫిల్ చేయాలి. దానికి సంబంధించి మనకు 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఇవి 5-6 కింద ఇచ్చాము ఇవి క్వశ్చన్స్. అవి ఒకసారి చూడండి. లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్కి సంబంధించి మనకి 4 మార్క్స్ క్వశ్చన్ కింద వస్తుందండి. ఇది క్వశ్చన్ నెంబర్ 5 అండి. ఇది అలాగే క్వశ్చన్ నెంబర్ 6 అండి. ఇది కూడా మనకి ఒక టేబుల్ ఇచ్చారు. పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ అండి, సైజ్ ఆఫ్ ద ఇమేజ్, నేచర్ ఆఫ్ ద ఇమేజ్. అలాగే తెలుగుకు సంబంధించి మనకి పాత్రలు అండి. పాత్రలు 3 పాత్రలు ఇచ్చాం. రావణుడు, హనుమంతుడు, త్రిజట. దానికి సంబంధించి తెలుగుకు సంబంధించి పాత్రలో 4 మార్క్స్ క్వశ్చన్ కింద వస్తుందండి మనకి. రావణుడు, హనుమంతుడు, త్రిజట అండి. దానికి సంబంధించి 3 పాత్రలు ఇచ్చాం. మనకి 4 మార్క్స్ క్వశ్చన్ కింద వస్తుంది. అలాగే ఇంగ్లీష్కి సంబంధించి మనకి క్వశ్చన్ నెంబర్ 19 అండి. గ్రామర్కి సంబంధించి ప్యాసివ్ వాయిస్ అండి. ప్యాసివ్ వాయిస్లో చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇంటూ ప్యాసివ్ వాయిస్, టెక్స్టువల్ గ్రామర్ అండి. దీనికి సంబంధించి ఆన్సర్స్ కూడా మనకున్నాయి. ప్యాసివ్ వాయిస్ అండి. ప్యాసివ్ క్వశ్చన్ నెంబర్ 19 కింద వస్తుంది.
మన గ్రామర్ పార్ట్ వచ్చి క్వశ్చన్ నెంబర్ 18 నుంచి 34 వరకు గ్రామర్ ఉంటుందండి. మన క్వశ్చన్ నెంబర్ 18లో రిలేటివ్ క్లాజ్ ఇచ్చాం. ఈరోజు ప్యాసివ్ వాయిస్ అండి. ప్యాసివ్ వాయిస్కి సంబంధించి వర్క్ బుక్లో ప్యాసివ్ వాయిస్ అండి ఇవి. డే 25th అండి. 25థ్కి సంబంధించి మనకి ఇంగ్లీషు, తెలుగు, ఫిజికల్ సైన్స్ అండి. దానికి సంబంధించి 3 సబ్జెక్టులకి సంబంధించిన ఆన్సర్స్. మన గ్రామర్ పార్ట్ చేసేటప్పుడు మన ఆన్సర్స్ రాసేసుకుని మనం చెక్ చేసుకోవాలండి. మామూలుగా డైరెక్ట్గా ఆన్సర్స్ చూడకూడదు. ఈ ప్యాసివ్ వాయిస్లోకి మార్చేసి అప్పుడు కింద ఆన్సర్స్ ఉన్నాయి, ఒకసారి వర్క్ చేయండి. వర్క్ మీకు అంతా ప్యాసివ్ వాయిస్ గురించి తెలిసిన తర్వాత వర్క్ చేస్తే మనం చేయడం చూసి ఆన్సర్ చూడడం వల్ల ఉపయోగం ఉండదు. ఇది మనకి కీ అండి. ప్యాసివ్ వాయిస్కి సంబంధించి మనకి 50 ఉన్నాయి. దీంట్లో 50కి సంబంధించి కీ. ప్యాసివ్ వాయిస్లో మార్చడం అండి. క్వశ్చన్ నెంబర్ 19 మనకి వచ్చి క్వశ్చన్ ఇది. మన క్వశ్చన్ నెంబర్లు అలవాటు చేసుకుంటే ఈ క్వశ్చన్ 18కి సంబంధించి రిలేటివ్ క్లాజు, 19కి సంబంధించి ప్యాసివ్ వాయిస్ అండి. ప్యాసివ్ వాయిస్లో మార్చడం అండి సెంటెన్సెస్ని. క్వశ్చన్ నెంబర్ 19కి సంబంధించి క్వశ్చన్స్ ఇవి. వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.